భాషను భావితరాలకు అందించే శక్తి తెలుగు రచయితలకు ఉందని భాషాభిమానులు చాటి చెప్పారు. తరతరాలుగా మాతృభాషలో వచ్చిన అనేక రచనలు సమాజంపై ఎంతో ప్రభావం చూపాయని, సంఘటిత శక్తిగా కదిలేందుకు ప్రేరణగా నిలిచాయన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ సంఘటితం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హెచ్ఏసీసీ వేదికగా రెండో రోజు ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఉత్సాహంగా జరిగాయి. మహిళల స్వీయ అభివృద్ధి కోసం ఎలా ముందుకెళ్లాలనే దానిపై నారీశక్తి కార్యక్రమం నిర్వహించగా విశిష్ట అతిథిగా ఎంపీ డీకే అరుణ, ముఖ్య అతిథులుగా భారత్ బయోటెక్ కో ఫౌండర్ సుచిత్ర ఎల్లా, తేజస్విని యార్లగడ్డ పాల్గొన్నారు. వసుధైక కుటుంబంతోనే అన్ని సమస్యలను కలిసి పరిష్కరించుకుని విజయాలు సాధించుకోగలుగుతున్నామన్నారు. నేడు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలుగుతున్నామంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, నేటి ప్రధాని మోదీ ప్రోత్సాహమని సుచిత్ర ఎల్లా వెల్లడించారు. తెలుగువారందరం వసుధైక కుటుంబంలాగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అన్ని భాషల్లో తెలుగు మధురమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చైనా వంటి దేశాల్లో అందరూ తమ మాతృభాష మాట్లాడుతుంటే భారత్లో ఎందుకిలా అనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తెలుగు మహాసభలకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు భాషాభిమానులంతా వస్తున్నారని, చివరి రోజైన ఇవాళ వెంకయ్య నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కీలక ఉపన్యాసం ఇస్తారని నిర్వాహకులు సురేష్ రాయుడు చెప్పారు. మోదీ గారు నారీ శక్తి, మహిళలకు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ మోదీ గారు. 33% రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది. ఆ యొక్క సమయం రానే వచ్చింది. వచ్చే 2029 ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళలు 33% ఎన్నిక కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇంటర్ప్రీనర్స్ కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకునే వాళ్ళు కానీ, యంగ్ జనరేషన్ రావాలనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. ప్రపంచ తెలుగు సమాఖ్య కేవలం తెలుగు భాషా సంస్థలనే కాకుండా భాషా సంస్థలు వికాసం చెందాలంటే మనం ఆర్థికంగా కూడా ముందుండాలనే విధంగా వాణిజ్య వ్యాపార రంగాల్లో కూడా తెలుగు వారు ఎలా విస్తరిస్తున్నారు, ఇంకా విస్తరించడానికి కావాల్సినటువంటి అవసరాలు ఎలా ఉంటాయని కూడా ప్రపంచవ్యాప్తంగా వాడు చేస్తున్నారు. తరువాత వాస్తవానికి తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాలి అంటే అది ఇంటి నుంచి ప్రారంభం కావాలి. ఇంట్లో కనుక మనం తెలుగు మాట్లాడటం లేదా తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల మన పిల్లలకు కనుక మమకారాన్ని కనుక కలిగించగలిగితే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో రేపేమో మొదలు వెంకయ్యనాయుడు గారితో మొదలవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ప్యానెల్ ఉంది. ఎందుకంటే తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళది కూడా ఒక ప్యానెల్ ఉంది. దాని తర్వాత ఏమో మలేషియా వాళ్ళ పిల్లలు మళ్ళీ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. తర్వాత సీఎం గారు వచ్చి, రేవంత్ రెడ్డి గారు వచ్చి వాలిడేటరీ ఫంక్షన్, ఇంకా సాయంత్రం ఏమో సినిమా వాళ్ళది ఒక ఈవెంట్ ఉంది ప్రోగ్రాము. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఫిన్లాండ్, ఐర్లాండ్, అరబ్ సహా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు భాషా సంఘ ప్రతినిధులు వేడుకలకు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు భాషాభిమానాన్ని వేదికలపై చాటి చెప్పారు. అమ్మలాంటి కమ్మనైన తెలుగును ప్రస్తుత తరం, భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు మహాసభలకు హాజరైన వారంతా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో సమావేశాలు నిర్వహించడం పట్ల తెలుగు సమాఖ్య వారిని అభినందించారు. యాక్చువల్గా మన తెలుగుదనాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తే, నేను దాదాపుగా 100 ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్రపంచమంతా తిరగడం జరిగింది లాస్ట్ 20 సంవత్సరాల్లో. దాదాపు 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ నేను ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకున్నాను. బట్ ఇట్లాగా ఒక మొత్తం స్పీచ్ కూడా ఒక ఇంగ్లీష్ వర్డ్ లేకుండా యాంకర్ కూడా అన్ని తెలుగులో మాట్లాడడం చాలా అద్భుతంగా, నేను కూడా ముగ్ధునైనానికి. తెలుగు గడ్డ మీద తెలుగు మీ అందరి మధ్య, ఇలాగ అందరి మధ్య, దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరి మధ్య తెలుగు ఎంత వీణుల విందుగా ఉందంటే చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు నాకు పండగగా చేసుకుంటున్నాను. అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది, మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మలేషియా నుండి దాదాపు 120 మంది ప్రతినిధులు మేము రావడం జరిగింది. మాకు చాలా సంతోషం కలుగుతుంది. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చూడడం జరిగింది మొట్టమొదటిసారి. కల్చరల్ యాక్టివిటీస్ రేపు కూడా మనకి మలేషియా నుండి ఒక దాదాపు 30 మంది పిల్లలు ప్రదర్శనలు చేస్తున్నారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది.
అంతర్జాతీయ తెలుగు మహాసభల 2వ రోజు సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 2వ రోజు ముగింపు వేడుకలో రామ్ మిరియాల తనదైన శైలిలో పాటలు పాడుతూ ఆహుతులను ఉర్రూతలూగించారు.